అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఆకివీళ్ళలో ఉన్న దళితులకి ఒక అన్నగా మీ మంచి కోసం చెప్తున్నాను. దయచేసి ఇదే ఫైనల్ రిక్వెస్ట్. ఇక మళ్ళీ నేను మాట్లాడిన దీని గురించి ఇక మీ ఇష్టం. మీరు నేను చెప్పింది వింటారో వినరో, లేకపోతే బయట నుంచి సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కడెక్కడో వాళ్ళ ఇళ్లలో ఓ 90 కొడుతూ ఆ ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు రెచ్చగొట్టినట్టు రెచ్చిపోతారో ఇక మీ ఇష్టం. ఆకివీళ్ళలో రామాలయానికి సంబంధించి ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నదే ఆకివీడ్లో వివాదాస్పదం అవుతున్న రాముల వారి గుడి. మీరు చూడొచ్చు, పూర్తిగా డంపింగ్ యార్డ్ లా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఎందుకు పనిచేయకుండా శిథిలం అయిపోయింది. పురాతన రాముల వారి దేవాలయం ఇది. దీన్ని శుభ్రపరచుకొని నూతన రామాలయం అక్కడ నిర్మించాలన్నదే హిందువుల ఆకాంక్ష. ఇక్కడ సీతారాములు హనుమంతుడి విగ్రహంతో పాటు ఓ పక్కగా నంది బొమ్మ కూడా ఉంటుంది. మీరు ఆ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి, రాముల వారి శిథిలమైపోయాయి. దీని స్థానంలో కొత్త గుడిని ఏర్పాటు చేయాలి అనేది అందరిది. సూటిగా మేటకు వచ్చేస్తానండి. అది క్లియర్గా సీతారాముల విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఆ విగ్రహాలన్నీ కూడా ఇంకెలా ఉన్నాయంటే డంపింగ్ యార్డ్ లాగే ఉంది. అక్కడ చెత్త చెదారం ఇంకా చాలా దారుణమైన స్థితిలో ఉంది. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ బయటికి రావడానికి కూడా కారణం ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? సాక్షి పేపర్ వాళ్ళు. సాక్షి పేపర్ వాళ్ళు ఎందుకు దాన్ని రెచ్చగొట్టారంటే రఘురామరాజు గారిని ఆయన ఎలాగైనా డిఫెన్స్లోకి నెట్టేయాలి, ఆయన ప్రాంతంలో ఒక రామాలయం ఎలా ఉందంటే ఆయన ఇబ్బందులు పడతాడని ఆయన రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన తర్వాత ఆయన వచ్చాడు ఆ ఆలయానికి, చూశాడు, ఎస్ మనం బాగు చేసుకుందాం మన ఆలయం అనుకున్నాడు. వెంటనే వీళ్ళు మన వాళ్ళని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టలేదు మీ ప్రాంతంలో కడేస్తున్నాడు మీరు రెచ్చిపోండి అంటే మన వాళ్ళు రెచ్చిపోతున్నారు. రెచ్చిపోకండి, దయచేసి రెచ్చిపోకండి. ఎందుకంటే కొద్దిమంది ఇంకా చిన్న చిన్న తెలివితేటలు ఉపయోగించి, లేదంటే ఇది రామాలయం కాదండి ఇక్కడ గొంతమ్మ టెంపుల్, ఇది మేము గొంతమ్మ టెంపుల్ కట్టుకుంటామని చెప్పి అప్పట్లో ఒక సీన్ చేశారు. అక్కడ వాస్తవం చెప్పాలంటే అండి, ఆ తొడవడానికి వచ్చినప్పుడు ఎస్సీపేటలోంచి కొద్దిమంది మహిళలు తీసుకొచ్చారు. వాళ్ళు బొట్టు పెట్టుకోవడం నిరాకరించారట. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం మా విధానం కాదు, మేము చర్చికి పోతాం, దేవుడు మమ్మల్ని ఇచ్చేస్తాడు, మేము బొట్టు పెట్టుకోలేమంటే బతులాడి పెట్టించారు అన్నట్టు నాకు తెలిసింది. అంటే వాళ్ళ మతాచారం, క్రైస్తవ మతాచారం ఎంత నిష్ఠగా పాటిస్తున్నారు వాళ్ళు. ఆ పాటించే మహిళల్ని మీరు తీసుకొచ్చి కేవలం ఈ గుడి దీనికోసమో, లేకపోతే రఘురామరాజు గారి మీద ఉన్న ఆ వ్యతిరేకతతో, లేకపోతే ఆయనతో ఉన్న పంతానికి ఎవరో చెప్పారని మరి ఆ గుడిని శుభ్రం చేయడం, ఆ గుడిని రేపు పొద్దు నుంచి మరి పూజలు చేస్తే మరి మీ బైబిల్లో లేదా మీరు నమ్మిన దేవుడు దానికి ఒప్పుకుంటారా? బొట్టు పెట్టుకోవడానికి ఒప్పుకున్న వాళ్ళని అడుగుతున్నాను నేను. ఇది మనకి ఎందుకు ఈ గొడవ? ఈ రోజున ఆ ఆలయం పరిస్థితి అలాగుంది. రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్నారు. బాధపడి వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకుంటారా, లేకపోతే అక్కడ గుంతెం గుడి కడతారా, లేదా రామాలయం కడతారా, ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటారు. వీలైతే సహకరించండి ఎస్సీపేట పెద్దపేట నుంచి. లేదా మీకు నచ్చలేదా దయచేసి దూరంగా ఉండండి. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏమంటున్నారు, రాజేష్ ఇలా మాట్లాడుతున్నాడు, రఘురామరాజు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటారు. రఘురామరాజు గారి గతంలో ఏలూరు పాడులో చేసిన ఘటనకి తీవ్రంగా వ్యతిరేకించిన నేను. ఆ వీడియోలు కూడా ఉంటాయి, మీకు కావాలంటే చూడండి. అక్కడ తీవ్రంగా వ్యతిరేకించిన ఇక్కడ వద్దు, మీరు టెంపుల్ జోలికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలి కదా. నేను చెప్పింది ముందే వినుంటే ఈవేళ 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడకపోను కదా. బాధపడేది మీరే, వేదన అనుభవించేది మీరే. దూరం నుంచి రెచ్చగొట్టే ఏ ఒక్కడో కూడా మీ ముందుకు రాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా జగన్ గారి హయాంలో పోరాడిన ఉండే, దళిత సమస్యల మీద పోరాడాను. కానీ పోరాడిన ప్రతి చోట నేను కేసులకు గురయ్యాను తప్ప ఎవరిని కేసులు ఇరికించలేదు. ఎందుకంటే నేను అక్కడుండి పోరాడాను. సిబిసిఎన్సీ ప్రాపర్టీ పోతున్నప్పుడు కానీ, లేదా దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే మరో చోట కానీ, మరో చోట సుబ్రహ్మణ్యం విషయంలో కానీ, డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం అన్నింటిలో నేను ముందున్నాను. అందుకే నా మీద 30 కేసులు అయ్యాయి. అంతే తప్ప ఎవరినో ముందుకు తోసి వాళ్ళని కేసులు ఇరికించి తర్వాత నేను వచ్చి పీకి పొడిచేస్తాననే నాయకత్వం కాదు నాది. బాధ్యతగా చెప్తున్నాను మీకు. ఎవడో రెచ్చగొట్టాడని రెచ్చిపోవద్దు. ఆ టెంపుల్కి మీకు సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంటే ఇప్పటిదాకా దాన్ని క్లీన్ చేయకుండా ఉండరు, ఇప్పటిదాకా అక్కడ పూజలు చేయకుండా ఉండరు. అది ఏదో విధంగా బాగు చేసి ఉండరు కదా. అంత దీనవస్థకు వచ్చిన దాకా మీరు వదిలేశారంటే అది మీది కాదు కదా. మనది కాని దానికోసం ఎందుకు మీరు ఇలాగ ఇదైపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేసి ఎందుకు కేసులు ఇరుక్కుంటున్నారు? ఎందుకు జైలుకు పోతున్నారు? ఎందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులు అందరి దగ్గర, తెలుగు వచ్చిన ప్రతి ఒక్క హిందూ సోదరుడి దగ్గర ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? ఇలాని ఎందుకు మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? తెచ్చుకోకండి, మీరు దూరంగా ఉండండి, వాళ్ళు బాగు చేసుకుంటారు. ఇక్కడ మత సామరస్యం ఉంది, అన్ని మతాల సమానం కదా రాజ్యాంగం ప్రకారం. మీరు కూడా సహకరించండి. సహకరించకపోతే మీ పని మీరు చేసుకోండి. నేనున్నాను, ప్రతి పోరాటంలో నేనున్నాను. గతంలో నేనే కేసులు గురయ్యాను, నేనే అనుభవించాను తప్పించి ఎవరిని ఇరికించలేదు. కానీ మీరు ఇప్పుడు రెచ్చగొట్టే వాళ్ళు ఎవరినైనా మీరు తీసుకోండి. ఒక హర్ష్ కుమార్ గారు, ఆయన హ్యాపీగా రాజమండ్రిలో ఏసీ రూమ్లో కూర్చున్నాడు. ఇప్పుడు నిన్న నిజంగా ఆయన మీ మీద బాధ ఉంటే ఆయన డైరెక్ట్గా జైలుకి వచ్చి మిమ్మల్ని పరామర్శించాలి. కానీ ఏం చేశాడు? నేను వెళ్తాను, నేను పిలిపిస్తానని చెప్పి ఇంటి దగ్గర చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున్న లేచి అరెస్ట్ చేస్తారని తెలుసు అతనికి. పొద్దున్న వచ్చి ఆయన అవసరం చేస్తారని ఆయనకి తెలిసే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చారు, హ్యాపీగా ఇంట్లో కూర్చుని కాస్ట్లీ పెగ్గేసుకుని హ్యాపీగా వీడియో పెడతాడు. బాధపడేది ఎవరు? పోయేది ఎవరు? ఎందుకు తప్పు చేస్తున్నారు? అది తప్పని చెప్పాలి నాయకుడు.
అంతే తప్ప తప్పు చేసినా సరే వెనకాల ఇది తీసుకొద్దామంటే నాయకులు బాగానే ఉంటారు, మీరు పోతారు. వింటారో వినరో మీ ఇష్టమేగా, నేనేమి బలవంత పెట్టట్లే. నేను చెప్పింది నిజం అనిపిస్తే వినండి, బాగుపడతారు. నేను చెప్పిన దాన్ని నమ్మకుండా లేదు రాయి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఇందులో? పార్టీ నన్ను ఎందుకు మాట్లాడమంటది? ఇంకా చెప్పాలంటే ఎవరైతే శ్రీరాముడి విగ్రహాన్ని లేకపోతే శ్రీరాముల ఆలయాన్ని చేశారో అక్కడ పోలీసులు యాక్షన్ తీసుకుంటే హిందూ సోదరుల గవర్నమెంట్ తప్పు చేసిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకున్నారని గవర్నమెంట్ మంచి పేరే. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమీ లాస్ లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేయమని చెప్తారు ఎవరు చెప్పినా. కాబట్టి నేను పార్టీ గురించి మాట్లాడుతున్నాను, రఘురామరాజు గారి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే మీ కర్మ. మీరు రఘురామరాజు గారితో పెట్టుకుంటారో పెట్టుకోండి పర్సనల్గా, ఆయన మీరు చూసుకోండి. శ్రీరాముడి జోలికి రామాలయం జోలికి వెళ్ళొద్దు, గట్టిగా చెప్తున్నాను. ఆగుతారని ఆగరనుకో మీ ఇష్టం, నేనేం కాదన్ను.